పల్నాడు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో కిసాన్ మేళా కార్యక్రమం సందర్భంగా కూటమి నేతల ముందు మహేష్ రెడ్డి కీలక అంశాలు ఉంచారు. 2 ఏళ్లకు చెందిన అన్నదాత సుఖీభవ నిధులు మొత్తంగా 40,000 రైతుల అకౌంట్లలో జమ చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ప్రధానంగా మిరపకి క్వింటాకు 5,000, పత్తికి 3,000, అపరాలు, కందులు, మినుములు, శనగలకు 2,500 రూపాయల ధర చెల్లించాలన్నారు. అందరి దగ్గర 5-10,000 వసూలు చేసి మంచి భోజనాలు పెడుతున్నారని ఈ రోజున దాచేపల్లి నడికుడి మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళా పెట్టారు తెలుగుదేశం నాయకులు. దానికి ముఖ్య అతిథులుగా 2 మంత్రులు, రవికుమార్ గారు, మరొక మంత్రి, ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కలెక్టర్ అరుణ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారని తెలుసుకున్నాం. వాళ్ళందరూ వస్తున్నారు కానీ జన సమీకరణ కొరకు తెలుగుదేశం నాయకులు శతవిధాలా కష్టపడుతూ గ్రామాల్లో ఆటోలు పెట్టారు, మందిస్తున్నారు. అక్కడ మంచి మంచి భోజనాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాల్స్ అందరి దగ్గర 5-10,000 వసూలు చేసి మంచి భోజనాలు పెడుతున్నారంటున్నా సంతోషం. కానీ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, రైతులు కోరుకునేది మందో, బిర్యానీనో, చికెనో కాదండి, గిట్టుబాటు ధర. పోయిన సంవత్సరం మిర్చి కానీ, పత్తి కానీ, లేదు అపరాలు, కందులు, మినుములు, లేదు శనగ, దేనికి గిట్టుబాటు ధర లేదు. దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆప్తులు, దగ్గర వారు, మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. కనీసం పోయినసారి పంట వేసిన రైతులకి నష్టపోయి ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. గతంలో ఇలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2001-2లో కిడ్నీలు అమ్ముకున్న దాఖలాలు కూడా చూసాం పల్నాడు. కనుక అటువంటి స్థితులు మళ్ళీ రాకూడదు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ తీర్మానం చేయటమే కాదు, అవసరమైతే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని పోరాడి మీకున్న అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు చేసి మిర్చికి విశాఖ నగరం